వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాల సమయం ఈ నెల 31తో ముగియనుంది. అయితే తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రిజర్వేషన్ను 10 సంవత్సరాలు పొడిగిస్తూ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, లేకపోతే అదే రిజర్వేషన్ను 10 సంవత్సరాలు ఉన్నటువంటి రిజర్వేషన్ను కంటిన్యూగా కొనసాగించాలనా అనేది ప్రభుత్వం అయితే ఒక పునరాలోచన చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. 10 సంవత్సరాలు పెట్టాలన్నా, 5 సంవత్సరాలు పెట్టాలన్నా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చట్ట సవరణ ఏమైనా చేయాలన్నా అనేది ప్రభుత్వ ఆలోచన విధానంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే నిజంగానే ఒకవేళ పంచాయతీ ఎన్నికలు సమయం ముగియడంతో, అంటే జనవరి 31తో ముగియనున్న ఈ పాలకవర్గాలు పంచాయతీ పాలకవర్గాలు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావాహుల్లో కూడా ఒక ఆనందం అయితే గ్రామాలలో పోటీ చేయాలనే ఉత్సవం కూడా కనిపిస్తూ ఉంది. నేను పోటీ చేస్తా అనే ఉత్సవం అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణలో. నిజంగానే ఒకవేళ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కొద్ది ముందు వెళ్ళినట్లయితే ఒక నెల పాటు నిజంగానే తెలంగాణలో మళ్ళీ ఎన్నికల కోడ్ పడే అవకాశం ఉంది. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు పరిచే దిశగా ఆలోచనలో ఉంది. ఒకవేళ 6 గ్యారంటీలు అమలు పరచాలంటే మళ్ళీ ఎన్నికల కోడ్ ఉండొద్దు. ఎన్నికల కోడ్ ఒకవేళ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లయితే ఎన్నికల కోడ్ ఒక నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉంటుంది తెలంగాణలో. కాబట్టి పంచాయతీ ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఈ 6 గ్యారంటీలు వాయిదా పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. నిజంగానే ఎన్నికలు జరపాల్సి వస్తే ఒక నెల రోజులు తెలంగాణలో ఎన్నికల కోడ్ అయితే ఉంటుంది. అందుకనే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల 6 గ్యారంటీలు అమలు కావు కాబట్టి ప్రభుత్వం ఒక పునరాలోచనలు అయితే పడ్డది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలను తీసుకునే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరపాలనే ఆలోచనలో ఒక ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2 సార్లు కోడ్ పడే అవకాశం ఉంది, అటు పార్లమెంటు ఇటు ఇది. కాబట్టి పార్లమెంటులో గెలవాలి, పార్లమెంటు ఎంపీలు గెలవాలనుకుంటే 6 గ్యారెంటీలు రాష్ట్రంలో అమలు పరచాల్సిన అవసరం ఉంది అంతకుముందే. కాబట్టి అంతకుముందే పంచాయతీ ఎన్నికలను జరపాల్సి వస్తే ఎన్నికల కోడ్ ఉంటుంది. కాబట్టి ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఒక 2 నెలల్లోనే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పునరాలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఉన్నట్ట లేనట్ట 31వ తేదీతో ముగియనున్న సర్పంచ్ల పదవి కాలం, ఎన్నికల నిర్వహణకు ఈసీ రెడీ, సిద్ధంగా లేని సర్కార్, 6 గ్యారెంటీలపైనే ప్రభుత్వ ఫోకస్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీ పాలక వర్గాల గడువు ఈ నెల 31తో ముగియనుంది. మరో 21 రోజుల్లో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల గడువు ముగించడంతో ఈలోపు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో క్షేత్రస్థాయిలోనూ కసరత్తు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేసినా నిర్ణీత గడువులో ఎన్నికలు నిర్వహణ సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెప్తున్నారు. గ్రామాలలో కోలాహలం. జనవరి 31తో పంచాయతీ పాలక వర్గాల ముగింపు ఉండడంతో త్వరలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో కోలాహలం ఉండబోతుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో మాదిరిగానే 3 దఫలుగా నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలకు పోతే నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. అలాగే ఈసారి రాష్ట్రంలో ఎక్కువ లోక్సభ సీట్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈలోపే 6 గ్యారెంటీలను అమలు చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అదే ఊపుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉందని తెలుస్తుంది.